బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు, పలువురు పార్టీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో ఓక్ సవరణ బిల్లు కూడా ఉంది. బడ్జెట్ సమావేశంలో ఓక్స్పో సవరణ బిల్లును పార్లమెంటుకు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు మొత్తం 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ జాబితాను అఖిలపక్షం ముందు ఉంచింది. ఓక్స్ చట్టం సవరణపై గతంలో కేంద్ర జేపీసీని ఏర్పాటు చేసింది. ఓక్స్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఇటీవల సవరణ బిల్లును ఆమోదించింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి తాజాగా లోక్సభ స్పీకర్కు అందజేసింది. ఒక ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే ఈ సవరణపై విపక్షాలు అసమ్మతి తెలిపాయి. ముస్లింలకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కుపై దాడికే ఈ బిల్లును తెచ్చారని, వక్ఫ్ బోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వం అసలు ఉద్దేశమని విపక్ష సభ్యులు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు, పలువురు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఇక పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో ఓక్ సవరణ బిల్లు కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. స్వప్న, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఫిబ్రవరి 1వ తేదీ అంటే 1వ తారీఖున బడ్జెట్ ఏదైతే దేశ ప్రజలు మొత్తం వెయిట్ చేస్తున్నారో ఆ బడ్జెట్ కోసం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. అంటే ఈ రోజు అంటే రేపు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో ఏర్పడుతున్నటువంటి ఆ అఖిలపక్ష భేటీకి విపక్ష నేతలు ఆల్మోస్ట్ కీలక నేతలు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇందులో రేపు బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ఏం బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు, వేటిపై చర్చించబోతున్నారు అనే అంశం పైన వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష నేతలకి మొత్తం 16 బిల్లుల్లో పెట్టబోతున్నట్లుగా దానికి సంబంధించిన జాబితా మొత్తాన్ని కూడా అఖిలపక్షానికి అందజేశారు. ఇందులో ప్రధానమైనది చాలా వివాదాస్పదమైనది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సంబంధించి మాత్రం చాలా కీలకమైన ఆస్పెక్ట్ గా ఉంది. ఎందుకంటే దానిపైన చాలా పెద్ద రభస జరుగుతూ ఉంది. వక్ఫ్ బోర్డులోకి కేంద్రం జోక్యం చేసుకోవడం సరికాదనే వాదన విపక్ష సభ్యులు చాలా ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ బిల్లు పైన అందరి దృష్టి కూడా ఆ బిల్లు పైన పడింది. ఆ బిల్లుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాని మీద కొన్ని సవరణలు కూడా చేయమని సూచించింది. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మొత్తం 44 మార్పులు సూచనలు సూచిస్తే వాటిలో 14 నుంచి 12కి మాత్రమే కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
మిగతా వాటిపైన వారిద్దరు ఎలాంటి దృష్టి పెట్టలేదు. ఏదైతే మార్పు విపక్ష సభ్యుల నుంచి ఏదైతే వచ్చాయో సూచనలు కావచ్చు, మార్పులు కావచ్చు, వాటి మొత్తం 44 వస్తే వాటిలో కేవలం 12 నుంచి 14 మాత్రమే కన్సిడర్ చేసింది. మిగతా వాటి మాత్రం వాటి గురించి ఏం ప్రస్తావించలేదు. సో దీనిపైన ప్రధానంగా ఇన్ని సవర్ల మార్పులు చూస్తే కేవలం 12 వాళ్ళకి నచ్చినవి మాత్రమే 11-12 మార్కులు మాత్రమే పెట్టుకున్నది కరెక్ట్ కాదు. జోక్యం వర్కౌట్ దాంట్లో దానికి ఇండిపెండెంట్ బాడీ ఉండాలి తప్పించి కేంద్రం కేవలం కావాలని అందులో జోక్యం చేసుకోవాలని ఆ భూములు కావచ్చు వాటిలలో కేంద్రం అంటే వాటికి అప్పర్ హ్యాండ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంది. కరెక్ట్ కాదనే డిమాండ్లు అయితే విపక్ష సభ్యులు వినిపిస్తున్నారు. ఇక ఇదొక ఆస్పెక్ట్. బిల్లులకు సంబంధించి ఒక ఆస్పెక్ట్ అయితే 1వ తారీఖు పెట్టబోయే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, ఎవరికి ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు ఉంటాయి కూడా చాలా ఆసక్తిని రేస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.